శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రుణాలతో బాధపడే వారి కోసం ఇప్పుడు ఒక వీడియో సమర్పించడం జరుగుతుంది. ఈ వీడియోలో రుణ విముక్తికై 3 ప్రధానమైన రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. రుణాలతో బాధపడేవారు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు, చాలీచాలని ఆదాయంతో ఇబ్బంది పడేవారు, ఆదాయాని కంటే ఖర్చు ఎక్కువగా ఉన్న కుటుంబాల వారు ఇప్పుడు చెప్పబోయే 3 ప్రధాన రెమెడీస్ని కనుక పాటించినట్లయితే వారికి ఉండే అప్పులు తొలగిపోతాయి. అదేవిధంగా వారికి ఆదాయం కూడా మెరుగుపడుతుంది. ధన సమస్యలు అనేవి ఉండవు. ఈ రెమెడీస్ పాటించడానికి పెద్దగా నియమాలు అయితే అవసరం లేదు, కానీ శ్రద్ధాభక్తులు ముఖ్యం. ప్రతిరోజు వీటిని మనం పాటిస్తూ ఉండాలి. వీటిని పాటించడానికి పట్టే సమయం కూడా చాలా స్వల్పమే. కాబట్టి రుణ బాధలు ఉన్నవారు ఈ రెమెడీస్ని కనుక పూర్తి విశ్వాసంతో పాటించినట్లయితే రుణ విముక్తులు ఖచ్చితంగా అవుతారు. ప్రతిరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎరుపు వస్త్రం మీద కూర్చొని రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారం రోజు ఈ స్తోత్రాన్ని 9 సార్లు పఠించాలి. నెలకు ఒక మంగళవారం నవగ్రహాల్లో ఉన్న కుజుని విగ్రహం వద్ద 7 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. అక్కడ కుజుని విగ్రహం దగ్గర 7 ఎరుపు రంగు ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 9 సార్లు పఠించాలి. వీటిని పాటిస్తూనే నెలకొక మంగళవారం గోమాతకు కందులు సమర్పిస్తూ ఉన్నట్లయితే రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రతిరోజు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవాలి, ఎరుపు రంగు దుస్తులను ధరించాలి, ఎరుపు వస్త్రం మీద కూర్చొని పఠించాలి. పూర్తి విశ్వాసంతో రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చెప్పిన పద్ధతిలో కనుక చేసినట్లయితే రుణ విముక్తికి మార్గాలు లభ్యమవుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల కూడా రుణాలు తొలగిపోతాయి. రుణాలతో పాటు నరసింహస్వామి ఆరాధన కనుక మనం చేసినట్లయితే రుణాలతో పాటు ఇతర కష్టాలు, ఆపదలు కూడా నశిస్తాయి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించి స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి యథాశక్తి నైవేద్యాన్ని సమర్పించాలి. ప్రతి శుక్రవారం లేదా నెలకు 2 శుక్రవారాల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తులసి దళాలతో చేసిన మాలను సమర్పించి అర్చన చేయించాలి. అదేవిధంగా స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి సహస్రనామార్చన చేయించడం మంచిది. సహస్రనామార్చన చేయించలేనటువంటి వారు అష్టోత్తరంతో కూడా అర్చన చేయించవచ్చు. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినా కానీ రుణ విముక్తులు అవుతాం మనం. ప్రతిరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవాలి. అదేవిధంగా శుక్రవారం రోజు నరసింహస్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించాలి. నెలకు శుక్రవారం సహస్రనామార్చన చేయిస్తే రుణ విముక్తులు వెంటనే అవటానికి అవకాశం ఉంటుంది. సూర్యారాధన వల్ల కూడా లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతిరోజు స్నానానంతరం రవికి ఎదురుగా నిలబడి కానీ కూర్చొని కానీ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. లేకపోతే సూర్య మంత్రాన్ని కానీ ఉపదేశం తీసుకొని సూర్య మంత్రాన్ని కూడా 108 సార్లు జపించవచ్చు. మంత్రోపదేశం లేనటువంటి వారు ఆదిత్య హృదయాన్ని పఠించవచ్చు. ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాత రాగి పాత్రలో సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఈ రాగి పాత్రలో అర్ఘ్యం సమర్పించడం మనకి చాలా వీడియోలు లభ్యమవుతూ ఉన్నాయి. ఎట్లా అర్ఘ్యం ఇవ్వాలనేవి వాటిని మీరు చూడొచ్చు. ప్రతిరోజు రాగి పాత్రలో స్వామివారికి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని రవికి ఎదురుగా నిలబడి కానీ కూర్చొని కానీ 6 సార్లు చదవాలి. ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని 6 సార్లు పఠించాలి. అదేవిధంగా ఆదివారం రోజు నెలకొక ఆదివారం రోజు గోమాతకు గోధుమలు సమర్పించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే సూర్య భగవానుడి కృప వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రుణాల నుండి కూడా మనం వెంటనే బయటపడతాం. సంధ్యావందనం అర్హత ఉండేవారికి మంచి అవకాశం ఇది. సంధ్యావందనం అర్హత ఉండేవారు
ఒకవేళ అప్పులతో బాధపడుతూ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంధ్యావందనంలో ఎట్లాగో సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తాం మనం. దాంట్లో గాయత్రిని మనం ఖచ్చితంగా సహస్ర గాయత్రి చేయొచ్చు, లేకపోతే ప్రతిరోజు 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే వారికి అప్పులు కూడా వెంటనే తీరిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పిన 3 రెమెడీస్లో ఫస్ట్ రెమెడీ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చెప్పిన పద్ధతిలో చదవాలి. రెండో రెమెడీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించటం. మూడో రెమెడీ సూర్య భగవాను ఆరాధించటం. వీటిని పాటించడానికి పెద్దగా నియమాలు అవసరం లేదు, శ్రద్ధాభక్తులు ముఖ్యం. వీటిని నరసింహస్వామి మంత్రాన్నైనా మనం తీసుకొని మంత్రాన్ని ఎవరి దగ్గర గురువు నుండి ఉపదేశం పొంది మంత్రానుష్ఠానమైనా చేయొచ్చు. అదేవిధంగా సూర్యుడి మంత్రాన్ని కూడా మనం గురువు దగ్గర నుంచి తీసుకొని ఉపాసించవచ్చు. మంత్ర సాధన చేసినా ఫలితం ఉంటుంది. అదేవిధంగా అది మంత్రం లభించిన పక్షంలో ఆదిత్య హృదయాన్ని కానీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పఠించవచ్చు. వీటితో పాటుగా కనకదార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి, రుణాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆదాయం కూడా మెరుగుపడుతుంది. అంటే ప్రతిరోజు వీటి అనంతరం ఈ 3 రెమెడీస్లో ఏ ఒక్క రెమెడీ పాటించినా సరే సరిపోతుంది. మూడింటిని వీలుండి చేయొచ్చు ఎవరైనా. ఈ మూడింటిలో ఏ ఒక్క రెమెడీని చేసైనా అనంతరం మనం శ్రీ సూక్తాన్ని, కనకదార స్తోత్రాన్ని కూడా పారాయణం చేయాలి. చేసినట్లయితే శీఘ్రమే అప్పుల నుండి బయటపడతారు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.